మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞాస్తుతులు చెల్లించాలంటే ఎపిసోడ్ రాసిన పత్రిక 5:20 తెలియజేస్తుంది. కాబట్టి మనం ఏం చెల్లించినప్పటికీ కూడా యేసుక్రీస్తు పేరటను బట్టే దేవునికి స్తుతులు చెల్లించే కృతజ్ఞాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలంట. కాబట్టి ఈ సమయంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ కూడా ఆయన కుమారుడిని యేసుక్రీస్తు పేరట మనం చెప్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. ఆది యందు భూమి ఆకాశమును సృజించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెలుగు కమ్మని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెలుగును చీకటిని వేరుపరిచిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వెలుగునకు పగలు అని పేరు పెట్టిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాత్రికి చీకటి అని పేరు పెట్టిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జలములను వేరుపరిచిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశం కింద ఉన్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జలరాశికి సముద్రము అని పేరు పెట్టిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగజేసిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక అని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పక్షులు భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురును గాక అని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహామత్స్యములను సృజించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెక్కలు కలిగిన ప్రతి పక్షిని సృజించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పక్షులు భూమి మీద విస్తరించును గాక అని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తన స్వరూపం నందు నరుని సృజించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమి మీద ఉండే జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లన్నిటినీ ఆహారంగా ఇచ్చిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరిచిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నేల మట్టితో నరుని నిర్మించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జల ప్రళయం నుండి నోవహు కుటుంబమును కాపాడిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అడవి జంతువులన్నిటినీ, ఆకాశ పక్షులన్నిటినీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటినీ నరుల చేతకు అప్పగించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రాణం గల సమస్త చర్మలను నరులకు ఆహారంగా ఇచ్చిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమిని నాశనం చేయుటకు ఇక జల ప్రళయం కలగదని వాగ్దానం చేసిన దేవునికి
యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవునికి నరునికి మధ్య నిబంధన గుర్తుగా మేఘంలో తన ధనస్సునుంచిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బాబేలు గోపురం వద్ద నరుల భాషను తారుమారు చేసిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడిన అని అబ్రాహాముతో పలికిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశమునకును భూమికిని కర్తకు సర్వోన్నతుడైన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహామును వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతునిగా చేసిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహామును సంతానమును భూమి మీద రేణువులు విస్తరింపజేసిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతైన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హాగరు యొక్క మరణం విన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హాగరు పేరు పెట్టిన చూచుచున్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వశక్తి గల దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహామును అనేక జనములకు తండ్రిగా నియమించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వలోకమునకు తీర్పు తీర్చే దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేసినప్పుడు లోతు కుటుంబాన్ని కాపాడిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇస్మాయేలు మరణం విన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అబ్రహామును పరిశోధించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అన్ని విషయంలోనూ అబ్రహామును ఆశీర్వదించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడిని యెహోవాకు యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇస్సాకును ఆశీర్వదించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యాకోబును బట్టి లాభాన్ని ఆశీర్వదించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బేతేలు దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏసావు చేతిలోని యాకోబును కాపాడిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన శ్రమ దినమున మనకు ఉత్తరమిచ్చు దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనం వెళ్ళే ప్రతి మార్గంలోనూ మనకు తోడైండిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించిన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యోసేపుకు తోడైన దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆది కాండం నుంచి ఇప్పుడు స్తుతులు చెల్లించాం. అలాగే ప్రతి బుక్ నుంచి కూడా స్తుతులు వస్తూ ఉంటాయి కాబట్టి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అందరికీ వందనములు.